నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. 20 లక్షలు సాయి కృష్ణార్పణం పాపం అంబటి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు 20 లక్షలు సాయి కృష్ణకి, అంటే సాయి కృష్ణ కుటుంబానికి ఇచ్చాడు అని చెప్పేసి మీకు థంబ్నెయిల్ చూడగానే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఎస్, 20 లక్షల రూపాయలకి సంబంధించిన డీడీని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి, గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైసీపీ నేత అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి, మరి అంటే వడ్డేశ్వరంలో వాళ్ళ సోదరుడి ఇంట్లో ఉంటుంది ప్రస్తుతం గాదే విజయలక్ష్మి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, మరి ఆమె సోదరుడి ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చాడట అంబటి రాంబాబు. ఎందుకని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మేము అండగా ఉంటాం, కాపులకి కూటమి హయాంలో అసలు అన్యాయం జరిగిపోతుంది, గాదే సాయి కృష్ణని కూటమి సర్కారు పొట్టన పెట్టుకుంది, సిఐ నాగరాజుని అడ్డం పెట్టుకుని గాదే సాయి కృష్ణని కూటమి సర్కారు లేపేసింది, ఇలాంటి మాటలన్నీ కూడా వైసీపీ నుంచి వచ్చాయి కదా. మరి ఇప్పుడు వైసీపీ తరఫు నుంచి సాయి కృష్ణని ఆదుకోకపోతే ఎలాగా? సో అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో అంబటి రాంబాబు నెత్తిన ఈ బాధ్యత పడిందట. అయితే నిజానికి అసలు ఆ 20 లక్షలో లేకపోతే 40 లక్షలో ఇస్తానంటే కోటో, లేకపోతే కనీసం 1 లక్షో 2 లక్షలో ఏదైనా సరే ఎవరి నుంచి ఎవరివ్వాలి అని అంటే ఆ పార్టీ అధినాయకుడు కదా. అక్కడికి వెళ్ళి ఫస్ట్ పరామర్శ చేసి, ప్రెస్ని కూడా అడ్రస్ చేసి, కూటమి హయాంలో గాదే సాయి కృష్ణకి అన్యాయం జరిగిపోయింది, చిన్న వయసులో తెలియక చేశాడో తెలిసి చేశాడో, కుర్రవాడు ఇలా చేశాడు, ఇబ్బంది పడ్డాడు, అసలు పోలీసులు చాలా జులుం ప్రదర్శించారు, కూటమి హయాంలో ప్రజలకి రక్షణ లేకుండా పోయింది, ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఇలా మట్టుబెట్టేస్తుంది కూటమి సర్కారు, ఇలా నానా రకాలుగా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఈ అమౌంట్ ఏదన్నా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి తన సొంత జేబులో నుంచి, లేదా తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇవ్వాలి, లేదా పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి. కానీ అటు ఇటు కాకుండా అంబటి రాంబాబు దగ్గర నుంచి ఆ 20 లక్షలు ఎందుకు వెళ్ళాయి గాదే విజయలక్ష్మి కంటే, జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం స్పందించి ఉండరు. 2-3 రోజులు చూశారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వకపోతే నవ్వుల పాలవుతుంది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కూడా నవ్వుల పాలైపోతాడు అని చెప్పి భావించిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని, పైగా కాపులకి మేము అండగా ఉంటాం అని చెప్పేసి గతంలో కూడా, అంటే వైసీపీలోని కాపు నాయకులంతా కూడా ఒక పర్యాయం గాదే విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి వచ్చారు కదా. అంటే తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు, ఇంకా కొంతమంది కాపు నేతలు, వైసీపీలోని కాపు నేతలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పి ఆవిడ్ని పరామర్శించి వచ్చారు కదా. మరి కాపు నేతలంతా కూడా కేవలం పరామర్శకు మాత్రమే వెళ్ళారు. వైసీపీలోని కాపు నేతలు ఎవరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు లేరు అని చెప్పేసి హేళన చేస్తారనుకున్నారో ఏమో. మొత్తానికి అంబటి రాంబాబు తాను స్వయంగా అక్కడికి వెళ్ళి, అంటే గాదే విజయలక్ష్మి దగ్గరకు వెళ్ళి సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మికి తన సొంత డబ్బు 20 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశారు అని చెప్పేసి సమాచారం అందుతుంది. అంటే పార్టీ ఆదుకోకపోయేసరికి, జగన్మోహన్ రెడ్డి ఆదుకోకపోయేసరికి పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో, లేదా జగన్మోహన్ రెడ్డికే చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి అంబటి రాంబాబు ఆ 20 లక్షల్ని సమర్పించేసుకున్నారు అని తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 లక్షలు. ఈ 20 లక్షలు కూడా ఆయన దగ్గర ఉండుంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల కోసం తాను ఖర్చు పెట్టుకుని ఉండేవాడు. అంటే తను ఎలక్షన్లో రేపు గెలవాలి అని అంటే ఖర్చు పెట్టాలి కదా. సో అది ఆ 20 లక్షలు కనుక తన కోసం ఖర్చు పెట్టుకుని ఉంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ అన్నా ఏమని ఉండేదేమో. అనవసరంగా 20 లక్షలు తీసుకువెళ్ళి ఇటు తన సొంత డబ్బుని పెట్టాల్సి వచ్చింది. నిజానికి అనవసరం అని అనకూడదు. మరి వాళ్లే వెళ్ళి గాదే సాయికృష్ణ కోసం సంఘీభావం తెలియజేసి గాదే సాయికృష్ణ తల్లిని పరామర్శించి చేసినప్పుడు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు ఫండ్ వచ్చేలాగా ఒత్తిడి చేసి వాళ్లే తెచ్చి ఇవ్వాలి. మరి పార్టీ ఇవ్వనప్పుడు, పార్టీ అడ్డం తిరిగినప్పుడు, పార్టీ అధినేత ఏమీ ఒలుకు పలుకు లేకుండా ఉండిపోయినప్పుడు మరి వాళ్ళ సొంత డబ్బు ఇవ్వక తప్పని పరిస్థితి. అందుకే ఈసారి ఆ భారం అంబటి నెత్తినే పడింది అని చెప్పేసి అంటున్నారు. ఇక మొత్తం మీద చూస్తే సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన వల్ల మరో వ్యక్తి కూడా చనిపోయాడు. ఆయన పేరు క్రాంతి కుమార్ అని చెప్పేసి కూడా మనం ఈ మధ్య వార్తలు విన్నాం. ఒక 4-3 రోజులుగా ఆ విషయం కూడా హైలైట్ అయింది. జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెళ్ళి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు, ఓదార్చారు. మరి అయితే కేవలం సాయి కృష్ణకి మాత్రమే ఇస్తారా? సాయి కృష్ణ కుటుంబానికి మాత్రమే ఇస్తుందా వైసీపీ డబ్బులు?
ఇటు క్రాంతి కుమార్ కూడా అదే సిఐ నాగరాజు వల్ల చనిపోయాను అని చెప్పి ఒక వీడియో క్లిప్పింగ్లో కూడా చెప్పాడు కదా, తన మరణ వాంగ్మూలం లాగా. అంటే సిఐ నాగరాజు దాష్టీకాలని నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఈ విషయం తాగి చనిపోతున్నానని చెప్పేసి ఒక వీడియోలో చెప్పాడట కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబానికి ఎందుకని పరిహారం చెల్లించరు? కేవలం సాయికృష్ణకి మాత్రమే ఎందుకు పరిహారం చెల్లించారు? ఇది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ వాళ్ళు కేవలం పరామర్శలకి మాత్రమే ఉంటారా? మేము అధికారంలోకి వస్తే ఆదుకుంటామని మాత్రమే చెప్తారా? ఇప్పుడు ఆదుకునేది ఏమి ఉండదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను ఆదుకుంటానని చెప్పి క్రాంతి కుమార్ కుటుంబానికి ఏదో భరోసా ఇచ్చినట్టున్నారు. అయితే అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాలా ఆకలితో అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు వైసీపీని. మరి క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఈలోపు ఆదుకునే పరిస్థితి ఏముండదా? జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఆ సాధారణ టాక్సీ డ్రైవర్ కుటుంబం అప్పటి వరకు ఆకలితో నకనకలాడుతూ ఉండాలా? ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే మరో 5 ఏళ్ళు ఎదురు చూడాలా? ఇదే నా పరిస్థితి అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. దానికి కూడా మరి వైసీపీ నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇక అయితే ప్రస్తుతానికి చూస్తే మాత్రం 20 లక్షలు అంబటికి సాయి కృష్ణార్పణం అయిపోయింది అని మాత్రం తేట తెల్లంగా అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలామంది ఏమంటున్నారంటే, గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు విజయవాడ పూర్తిగా 30 వంతు మునిగిపోయినప్పుడు ₹1 కోటి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అదే ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తాడు అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.